ఇంతవరకు ఎవరూ కూడా సోషల్ మీడియాలో పెట్టినటువంటి స్వీట్ రెసిపీ ఇది. ఈ వీడియోని పూర్తిగా చూసి నామకరణం మీరే చేసియండి. అలానే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఇంట్లో వాళ్ళు అన్నట్లు మార్వలెస్ అని అంటారు. అంత బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్, బీట్రూట్ తురుము, కొబ్బరి తురుము వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో తగినంత తేనె వేసి గ్లాసు నీళ్లు పోసి చిటికెడంతా ఉప్పును కూడా వేసి కప్పుడు రాగి పిండిని వేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన ఈ రాగి పిండి ముద్దను ఒక ప్లేట్లో తీసుకుని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత చేత్తో ఇలా బాగా మెదుపుకొని ఇలా సాఫ్ట్ గా చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అరిటాకు ఒకటి తీసుకొని ఈ ముద్దని ఇలా ఒత్తుకొని ఇలా ఒత్తిన తర్వాత ఇలా రౌండ్ చేసుకుని ఇప్పుడు వీటిని ఇలా ఆవిరిపై పెట్టి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత వీటిని తీసి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని మిగతావి కూడా ఇలానే ఆవిరిపైన ఉడికింది. టేస్టీ రాగి పిండి స్వీట్ రెడీ. ఎప్పుడూ చేయలేదు, ఎలా వస్తుందో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. మా ఇంట్లో వాళ్ళందరూ లొట్టలు వేసుకొని మరీ తిన్నారు. ఎక్సలెంట్, మార్వలెస్ అని కూడా అన్నారు. ఇంతవరకు ఎవరూ కూడా సోషల్ మీడియాలో పెట్టినటువంటి స్వీట్ రెసిపీ ఇది. ఈ వీడియోని పూర్తిగా చూసి నామకరణం మీరే చేసియండి. అలానే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఇంట్లో వాళ్ళు అన్నట్లు మార్వలెస్ అని అంటారు. అంత బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్, బీట్రూట్ తురుము, కొబ్బరి తురుము వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో తగినంత తేనె వేసి గ్లాసు నీళ్లు పోసి చిటికెడంతా ఉప్పును కూడా వేసి కప్పుడు రాగి పిండిని వేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన ఈ రాగి పిండి ముద్దను ఒక ప్లేట్లో తీసుకుని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత చేత్తో ఇలా బాగా మెదుపుకొని ఇలా సాఫ్ట్ గా చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అరిటాకు ఒకటి తీసుకొని ఈ ముద్దని ఇలా ఒత్తుకొని ఇలా ఒత్తిన తర్వాత ఇలా రౌండ్ చేసుకుని ఇప్పుడు వీటిని ఇలా ఆవిరిపై పెట్టి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత వీటిని తీసి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని మిగతావి కూడా ఇలానే ఆవిరిపైన ఉడికింది. టేస్టీ రాగి పిండి స్వీట్ రెడీ. ఎప్పుడూ చేయలేదు, ఎలా వస్తుందో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. మా ఇంట్లో వాళ్ళందరూ లొట్టలు వేసుకొని మరీ తిన్నారు. ఎక్సలెంట్, మార్వలెస్ అని కూడా అన్నారు. ఇంతవరకు ఎవరూ కూడా సోషల్ మీడియాలో పెట్టినటువంటి స్వీట్ రెసిపీ ఇది. ఈ వీడియోని పూర్తిగా చూసి నామకరణం మీరే చేసియండి. అలానే మీరు కూడా